2024 జనవరిలో కిలో వెండి జస్ట్ 68,000 రూపాయలే. అదే 2025 ఆరంభంలో కిలో సిల్వర్ జస్ట్ 90,000 మాత్రమే. కానీ 2026 జనవరిలో అక్షరాల 3 లక్షల రూపాయలు దాటింది. ఏంటి వెండి పరుగు? ఎక్కడికి వెళ్తుంది? ఎందుకు అందరికీ షాక్ ఇస్తుంది? ఎందుకు బంగారంలా మెరుస్తుంది? ఎందుకు తగ్గనంటుంది? ఎక్కడ కథ మారిపోయింది? వెండి రేటు పెరగడం వెనుక అసలు సీక్రెట్స్ ఏంటో ఇప్పుడు డీకోడ్ చేద్దాం. స్పీడ్ పెంచిన సిల్వర్, రోజుకో కొత్త రేట్. బంగారంలా మెరుపు. ఎందుకింత పైకి? అసలు కిలో వెండి అక్షరాల 3 లక్షల రూపాయలు దాటిందంటే ఎవరికి నమ్మశక్యం కూడా కావటం లేదు. తాజాగా ఫ్యూచర్స్ ట్రేడింగ్ లో కిలో వెండి ధర తొలిసారి 3 లక్షల మార్కు దాటింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ ధర రికార్డ్ స్థాయిలో $95.35 పెరిగింది. ఇంత త్వరగా అంత రేట్ ఎందుకు పెరిగిందని చూస్తే చాలా రీజన్సే కనిపిస్తున్నాయి. అసలు పట్ట పగ్గాలు లేకుండా వెండి రోజుకో కొత్త రేట్తో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఎవరికి అందనంత ఎత్తులో ఉంటానంటోంది. ఇకపై కూడా రేట్ ఎవరు ఊహించని స్థాయికి వెళ్లేలా సీన్ కనిపిస్తోంది. ఒకవైపు బంగారం, ఇంకోవైపు వెండి. ఈ రెండు విలువైన లోహాలు మరింత విలువ సంతరించుకుంటున్నాయి. ఎక్కడా తగ్గేదేలే అన్నట్లుగా పెరుగుతున్నాయి. ఇంత చేస్తే గోల్డ్ తో పోలిస్తే సిల్వర్ రేట్ మరింత పైకి అన్నట్లుగా వెళుతోంది. వెండే బంగారంలా మెరుస్తోంది. అసలు వెండికి ఇంత మంచి రోజులు వస్తాయని ఎవరూ ఊహించలేదు. ఇప్పుడు పెరిగిన రేటుతో అసలు కొనే పరిస్థితి కూడా లేకుండా పోయింది. అటు బంగారం, ఇటు సిల్వర్ రెండు అందనంత ఎత్తుకు వెళుతున్నాయి. ముఖ్యంగా సిల్వర్ అయితే కథ మరో రేంజ్ లో ఉంటోంది. ఒక లోహం విలువ తక్కువ టైంలో విపరీతంగా పెరగటానికి చాలా కారణాలుంటాయి. సిల్వర్ విషయంలో అసాధారణ పరిస్థితులు రేట్ పెరగటానికి కారణంగా మారాయి. ఓవైపు గృహ అవసరాల కోసం కొంటుంటారు. అయితే అసలు విషయం ఏంటంటే ఇండస్ట్రియల్ అవసరాల్లో సిల్వర్ అవసరం విపరీతంగా పెరిగిపోయింది. గ్లోబల్ షో డౌన్ ఒకవైపు, వెండికి డిమాండ్ పెరగటం మరోవైపు. ఈ మొత్తం ఎపిసోడ్ లో సిల్వర్ కు మంచి రోజులు తీసుకొచ్చాయి. 2026 ప్రారంభం నుండి వెండి ధరలు అంతర్జాతీయంగా, దేశీయంగా అనూహ్యంగా పెరుగుతున్నాయి. 2026 జనవరిలో కేవలం తొలి 19 రోజుల్లోనే వెండి ధర కిలోకు సుమారు 66,000 రూపాయల దాకా పెరిగి సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇప్పుడు ఏకంగా 3 లక్షల రూపాయల మార్కు దాటేసింది. గతేడాది డిసెంబర్ 31 నాటికి కిలో సిల్వర్ రేట్ 2.35 లక్షలుగా ఉంది. ఇంతలోనే ఎంత మార్పు! అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధర గతేడాది 160% పైగా పెరిగింది. భారత్ లో మార్చి 2026 నాటికి కిలో సిల్వర్ రేట్ 3 లక్షలు దాటొచ్చని కొద్ది రోజుల క్రితం అంతా అంచనా వేశారు. కానీ అనూహ్యంగా జనవరి 19 నాటికి 3 లక్షల మార్కు దాటేసింది. ఇది నా పవర్ అంటోంది వెండి. వెండి వెలుగులు ఏ రేంజ్ లో ఉన్నాయంటే ఈ ఏడాది బంగారం కంటే సిల్వరే అధిక రిటర్న్స్ ఇస్తోంది. ఏదో సెపరేట్ ట్రెండ్. వెండి విషయంలో అటు వినియోగదారులు, ఇటు ఇన్వెస్టర్లు తమ ఆలోచనను మళ్లీ రీఅసెస్ చేసుకుంటున్నారు. వినియోగదారుల విషయంలో రిటర్న్ గిఫ్టులైనా, వెండి కుంకుమ భరణి అయినా ఇలాంటివి ఎక్కువ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చాలా మంది మధ్యతరగతి జనం వెండికి దూరమైపోయారు. 10 గ్రాముల వెండి రేట్ 3,000 పైనే అయ్యింది. గృహావసరాల కోసం వెండితో ఏ వస్తువు తయారు చేయాలనుకున్నా 100-200 గ్రాముల పైనే అవసరం. వెండి మంగళహారతులైనా, ప్లేట్లైనా, ఇతర సిల్వర్ ఆర్నమెంట్స్ కు చాలానే అవసరం. సో పెరిగిన రేట్తో ఇప్పుడు వాటి జోలికి వెళ్లలేని పరిస్థితి కనిపిస్తోంది. సిల్వర్ రేట్ పెరగటంతో పాత్రలు, నాణాలు, వెండి బార్లు వంటి సాంప్రదాయ సిల్వర్ వస్తువులకు డిమాండ్ బాగా తగ్గిందని ఆభరణాల వ్యాపారులు చెప్తున్న మాట. వీటిని ఇప్పుడు చాలా మంది కొనుగోలుదారులు భరించలేనివిగా భావిస్తున్నారంటున్నారు.
పాత్రలు, నాణాలు, కడ్డీలు వంటి సాధారణ వెండి వస్తువులు ఇప్పుడు అస్సలు అమ్ముడుపోవటం లేదు. అవి మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో లేవన్న మాట బులియన్ వ్యాపారులు వినిపిస్తున్నారు. డ్రౌన్ లో కూడా అదే సీన్ కనిపిస్తోంది. రేటు తగ్గకపోతుందా అని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. కొందరైతే తక్కువ గ్రాములతో తమ అవసరాలు తీర్చుకుంటున్నారు. మరోవైపు బంగారం ధరలు ఎక్కువగా ఉండడంతో వివాహాలు, బహుమతుల విషయంలో వెండి ఆర్నమెంట్స్ ను ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. ఓ వైపు చూస్తే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 1,50,000కు చేరువైంది. ఆ మార్క్ దాటేయటం కూడా ఖాయమే. దీంతో బంగారు ఆభరణాల అమ్మకాలు తగ్గాయి. ఇప్పుడు ఉన్నట్లుండి పెద్ద ఎత్తున గోల్డ్ కొనే పరిస్థితులు ఎక్కడా లేవు. వీటికి ఆల్టర్నేట్ గా వెండి ఆభరణాలను ఎంచుకుంటున్నారని బులియన్ వ్యాపారులు అంటున్నారు. మధ్యతరగతి బడ్జెట్ లో అందుబాటులో ఉంటుందంటున్నారు. చరిత్రలో తొలిసారి అక్షరాల 3 లక్షల రూపాయలు దాటిన కిలో వెండి రేటు మరింత దూకుడుగా స్పీడ్ పెంచడం ఖాయంగా కనిపిస్తుందా అంటే అవునన్న సమాధానమే వస్తుంది. 2026 ఎంట్రీ ఇవ్వడమే ఆలస్యం. వెండి ఇక అడ్డే లేదన్నట్టుగా పెరిగిపోతుంది. ఎందుకు సిల్వర్ హర్రర్గా మారుతుంది? డిమాండ్కు తగ్గ సప్లై లేదా, లేదంటే ఇతర కారణాలు సిల్వర్ రేటు పెరగడానికి కారణమా? ప్రపంచవ్యాప్తంగా సిల్వర్ వినియోగంలో పారిశ్రామిక వినియోగం దాదాపు 59% వాటా ఉంది. సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, AI హార్డ్వేర్, అలాగే ఇతర గ్రీన్ టెక్నాలజీల వరకు వెండి వినియోగం బాగా పెరిగింది. నిజానికి ఇంత డిమాండ్ పెరగటానికి ఒక మెయిన్ రీజన్ ఏంటంటే గత 5 ఏళ్లుగా డిమాండ్ కు సరిపడా వెండి సప్లై లేకపోవడంతో మార్కెట్లో కొరత ఏర్పడింది. పారిశ్రామికంగా సిల్వర్ వాడకం చాలా పెరిగింది. అదే సమయంలో ఎక్కువ భాగం తిరిగి పొందటం అసాధ్యం. అందుకే కొరత పెరుగుతోంది. పైగా ఈ గ్యాప్ ను పూడ్చేలా గనుల్లో ఉత్పత్తి వేగమందుకునే పరిస్థితి లేదు. ఇది కాస్త ప్రతి ఏడాది తగ్గుతుండటం, గ్యాప్ పెరుగుతుండటంతో మార్కెట్లలో వెండి రేటు అందనంత ఎత్తుకు వెళుతోంది. ఈ పరిస్థితి ఇకపై కూడా ఇలాగే కొనసాగే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే 4-5 ఏళ్లలో వెండి ధర ఔన్స్ కు $300కు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. అప్పుడు కిలో సిల్వర్ రేట్ 9 నుంచి 9.5 లక్షల దాకా కూడా వెళ్లొచ్చంటున్నారు. మార్కెట్ లో ఎప్పుడేం జరుగుతుందో ఊహించలేం. 2026లో తొలి 19 రోజుల్లో కిలో వెండి 62,000 రూపాయలు పెరుగుతుందని ఎవరైనా ఊహించారా? 2024 జనవరిలో 68,000 రూపాయలు ఉన్న కిలో వెండి 2 ఏళ్లు తిరిగేసరికి 3 లక్షల రూపాయల మార్క్ క్రాస్ చేస్తుందని ఎవరైనా అనుకున్నారా? కానీ జరిగిపోయింది. ఓ వైపు వెండి ఇంతలా దూసుకెళుతుంటే కొందరు మార్కెట్ అనలిస్టులు కొన్ని వారాల్లో ధరలు 30,000 నుంచి 50,000 దాకా తగ్గొచ్చన్న నమ్మకంతో ఉన్నారు. వెండికి పారిశ్రామికంగా డిమాండ్ బాగా పెరిగింది. దీన్ని కేవలం ఆభరణాలకే కాకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో విరివిగా వాడుతున్నారు. ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ విషయంలో, అంటే సోలార్ ప్యానెల్స్ తయారీలో వెండి చాలా కీలకమైన మెటల్. ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యత పెరగటంతో దీని డిమాండ్ విపరీతంగా పెరిగింది. అటు ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో సాధారణ కార్ల కంటే వీటిలో ఎక్కువ సిల్వర్ అవసరమవుతుంది. బ్యాటరీలు, సర్క్యూట్స్ కోసం కంపెనీలు భారీగా వెండిని ముందస్తుగానే నిల్వ చేసుకుంటున్నాయి. ఇది కూడా సమస్యను పెంచుతోంది. ఇక AI కోసం నిర్మించే హైటెక్ డేటా సెంటర్లలో కూడా వెండి వాడకం పెరుగుతోంది. డిమాండ్ కు తగ్గట్టుగా సిల్వర్ ఉత్పత్తి పెరగకపోవటం ధరల పెరుగుదలకు ప్రధాన కారణం. గత 5 ఏళ్లుగా వెండి మార్కెట్ లోటులో నడుస్తోంది. గనుల నుంచి వచ్చే ఉత్పత్తి కంటే వినియోగం చాలా ఎక్కువగా ఉంది. వెండి సాధారణంగా రాగి లేదా బంగారం గనుల్లో బై ప్రోడక్ట్ గా వస్తుంది. సో వెండి ఉత్పత్తిని త్వరగా పెంచడం కష్టమే. వీటికి తోడు ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు వెండిని సురక్షిత పెట్టుబడిగా మార్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు, ముఖ్యంగా మెక్సికో నుంచి వచ్చే దిగుమతులపై 50% టారిఫ్ విధించడం వల్ల మార్కెట్లో ఆందోళన నెలకొంది. వెనిజుయేలా, ఇరాన్ వంటి దేశాలతో నెలకొన్న ఉద్రిక్తతలతో ఇన్వెస్టర్లు బంగారం, వెండిపై పెట్టుబడి పెంచుతున్నారు. పైగా అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించడం వెండికి కలిసి వచ్చింది. బ్యాంకు వడ్డీలు తగ్గినప్పుడు ఇన్వెస్టర్లు బాండ్ల కంటే సిల్వర్ వంటి మెటల్స్ పై ఇన్వెస్ట్ చేయడం వల్ల రేట్లు పెరుగుతాయి.
వెండి ధరలు పెరగటం ప్రారంభం కాక ముందు నుంచే సప్లై డిమాండ్ గ్యాప్ ఉంది. తీరా ఇప్పుడు ఆ సిల్వర్ రేట్లు పెరిగేసరికి వీటిపై పెట్టుబడి పెట్టే వారి సంఖ్య పెరిగింది. దీంతో కథ మారిపోయింది. జస్ట్ ఓ ఎగ్జాంపుల్ చూద్దాం. దాదాపు 45 ఏళ్లుగా వెండి డాలర్ పరంగా దాదాపు జీరో వాస్తవ రాబడిని అందించింది. పదే పదే విఫలమైంది కూడా. ఎప్పుడు $49 మార్క్ దాటలేకపోయింది. ఇప్పుడు పెరిగింది వెండి బలం కాదు, ఒక రకంగా రూపాయి విలువ తగ్గుతుండటమే. భారత్లో వెండిలో రీటైల్ భాగస్వామ్యం పెరుగుతోంది. అయితే విదేశీ మార్కెట్ల నుండి భిన్నంగా ఉంటాయి. ETFలు, డిజిటల్ ప్లాట్ఫామ్లలో పెట్టుబడులు పెరుగుతుండగా ఇండియన్లు కూడా ఆ రూట్లో కొందరు వెళుతున్నారు. ఇంకొందరు బార్లు, నాణాలు, ఆభరణాల రూపంలో కొంటుంటారు. గ్రీన్లాండ్ వ్యవహారం, సుంకాల వ్యవహారం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరగటం ప్రపంచ అనిశ్చితిని మరింత తీవ్రం చేయటం ఖాయమని, బంగారం, వెండి ధరలు మరోసారి స్పైక్ ఖాయమే అని నిపుణులంటున్నారు. అంతర్జాతీయంగా నెలకొన్న డిమాండ్, వెండి స్కీముల్లో ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున పెట్టుబడుల ప్రవాహం పెరగటం, అమెరికా డాలర్ బలహీనపడటం ఇవన్నీ వెండి గిరాకీకి అనుకూలంగా మారాయి. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టాక ట్రంప్ ఫాలో అవుతున్న విధానాలు, వివిధ దేశాల ఉత్పత్తులపై టారిఫ్లతో అంతర్జాతీయంగా అనిశ్చితి పెరిగింది. అటు ద్రవ్యోల్బణం పెరిగి వృద్ధి స్లోడౌన్ అవటం వంటి కారణాలతో బంగారం, వెండి సేఫ్టీ అని భావించి వాటిని కొనుగోలు చేయటం పెరిగింది. రేట్ పెరుగుతుండటంతో ఎక్కువ మంది సిల్వర్ ETFలలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ధర పెరగటానికి ఇది ఓ కారణంగా మారింది. దివాల్టీ బిగ్ ఫోకస్. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.